జంటను కలపాలన్నా మేమే అంటున్నారు, ఒక జంటను విడగొట్టాలన్నా మేమే అంటున్నారు. వాళ్ళు ఒక జంటను కలుపుతారు, విడగొడతారు. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. సార్ ఏంట్రా ఇది డ్యాన్స్ షో కాదు సార్, బతుకుతాపిడి బండి షో. ఓ అప్పుడు మనం షో వచ్చేసామా? అవును సార్. ఓ అయితే వాళ్ళు 2 గంటలు వచ్చేసి రారా? ఎక్కడ సార్, మీరు పిలిస్తే కదా వాళ్ళు వచ్చేది. పిలుద్దాం రా. ఓకే, లెట్స్ వెల్కమ్ టు 2 జంటలు. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం, కూర్చోండి. చూడ చక్కగా ఉన్న 2 జంటలు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ గారండి ఆపే బక్కదానా ఇదండి సార్, మా ఇంటి ముంగట కల్లాపు జల్లమంటే ఆడింటి ముందర జల్లుతుంది, మా ఇంటి ముంగట ముగ్గేయమంటే వాళ్ళ ఇంటి ముంగట ముగ్గేస్తుంది, మంచిగా కూరలు వండుతుంది, తీసుకెళ్లి ఆడికి పెడుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా చూడండి, ఆడి పక్కనే కూర్చునింది. ఏ తాగబోతు ఆవురా ఒకసారి పొట్టిదానా, ఇంట్లో మహేష్ బాబు నచ్చండి నీకు, పక్కింటి సంపూర్ణేష్ బాబు కావాల్సి వచ్చింది అవే నీకు. ఆడదాని మీద కాదురా నీ పరుషం చూపించేది, మొగాడు అయితే బయట ఉన్న మొగాళ్ళ దగ్గర చూపించరా నీ మొగతనము. వీడి మొగతనం గురించి నీకేం తెలుసా? నన్ను అడుగు, నేను చెప్తాను నీకు. నీ పెళ్ళని అడుగురా చెప్తుంది. దీనికి ఇంట్లో ఉండే పప్పుచారు నచ్చదు కానీ పక్కింటి పుల్లకూర అయితే బాగా తింటారు సార్. ఇది పుల్లచారా అంటే పచ్చి పులుసు. పచ్చి పులుసు అని చీపు తీసి పడేస్తారండి సార్. వీళ్ళ ఇంట్లో ఒకరోజు పచ్చి పులుసు తింటే కడుపులో కాయ కాసింది సార్. పచ్చి పులుసు అంటున్నా. 5 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో పచ్చి పులుసు తింటున్నానే. పుల్లకాయ కాయ కదా, వంకాయ కూడా కాయలేదు ఇక్కడ. వాడికి వంకాయ లేదు, ఇంకా కాయలు ఆడి నుంచి కాయిస్తాడు. నువ్వు వంకాయ ఇంకా మంచిగా మాట్లాడి చెప్తా. రే నువ్వు తాగుపోతాడు గిగిపోతాడు మంచిగా మాట్లాడు. అన్నా నువ్వెవరా? ఆగండయ్య, ఏంటి మీ లొల్లిలో? అసలుకి మీరు ఏం చేస్తారు ఇద్దరు? నేను చెప్తా చూడు. ఆడేం చేస్తాడు, ఒక ఫుల్ తెచ్చుకుంటాడు, 3 పూటలు కోటర్ వేసి పడుకుంటాడు అంతే. వీడేం పెద్ద టాటా బిర్లా అన్న, అది బయట పోయి సంపాదిస్తుంది, వీడు ఫుల్గా తిని మగ్గుంటాడు అంతే. అసలుకి ఆ బక్కదా ఎట్లా నచ్చిందిరా నీకు? నా కళ్ళతో చూడండి సార్ ఎంత ముద్దుగా ఉందో ఇది. నీ కళ్ళతోనా? ఎండిపోయిన చేపలాగా ఉంది. వెళ్ళి ఒకసారి కళ్ళదోకం చూపించుకోపో. రే ఆ గారపల నీకు ఎలా నచ్చిందిరా? సార్ నా కళ్ళతో చూడండి సార్, ఇలియానా ఫిగర్ సార్. ఇది ఇలియానా ఫిగరా? ఒరే ఒకే యాంగిల్ చూపిరా ఇలియానాని. బేబీ ఒక యాంగిల్ పెట్టు. వచ్చిందండి వయ్యారి. అమ్మా అసలు వానికి ఏం ఆశించి వచ్చావమ్మా నువ్వు? అతని ఆస్తి మాకు కావాలండి. ఎందుకు? మేమిద్దరం బతకడానికి. నీ చెప్పు తీసుకుని కొడతామాలే మాట్లాడావంటే. ఆస్తి అంటే ఆస్తి ఏం పక్కదానా, నీకేం కావాలి? తన తాత ముత్తాతలు ఆస్తి కావాలండి మేమిద్దరం బతకడానికి. నోర్మి ఎడమో చెప్పు తెగిపోతా నీకు. మళ్ళీ వాడిని వదిలేసి మీ దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? సార్ తన దగ్గర ఏం మ్యాటర్ లేదు సార్, తిన దగ్గర అయితే మ్యాటర్ ఉంది. సో వాడిని వదిలేసి వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? వాడి దగ్గర మ్యాటర్ ఉందిలే కానీ ఏమీ పనికిరాదు, అందుకని చెప్పి తిన దగ్గరికి వచ్చినాను. అమ్మా ఒక్కడు చెప్తా వినండి, వీని దగ్గర మ్యాటర్ ఉన్నా మ్యాటర్ లేనట్టే, మన దగ్గర మ్యాటర్ లేదు. మీ ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని మ్యాటర్ ఉన్న దగ్గర పోవచ్చు కదమ్మా. చెల్లి ఇద్దరి దగ్గర మ్యాటర్ లేదు, ఏం చేద్దాం? నువ్వు జీవన్ గారిని చూసుకో, నేను డైరెక్టర్ గారిని చూసుకుంటా. సరే వెళ్దాం. పోతే పోయినాయి కానీ ఈ జిడ్డు మొహాలను ఎలా వదిలించుకోవాలని ఇన్ని రోజులు బాధపడతాను సార్. మీ దయ వల్ల ఈ దరిద్రం వదిలింది సార్ మాకు. సార్ మాకు ఓకే చూసారు కదా, మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే బతుకు తప్పుడు బండి షోకి వచ్చేయండి. ఒక జంటని కలపాలన్నా మేమే, విడగొట్టాలన్నా మేమే. చాలా బాగుంది. జీవన్ గారు మీకు స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, కాకపోతే ఏంటంటే మీరు మ్యాటర్ అని చెప్పేసి అని ఎక్కువగా చేశారు. అట్లా లేకున్నా కూడా చేయొచ్చు, బాగా చేయొచ్చు. బాగుంది. థ్యాంక్ యూ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్.